జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనంపై చర్యలు తీసుకోవాలని అతన్ని వెంటనే తప్పించాలని సిపిఐ ఎంఎల్ నగర కార్యదర్శి ఎం సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతిపత్రం అందజేశారు. డిఎంహెచ్ఓ గత 4 సంవత్సరాలుగా అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తక్షణమే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని ఆయన అన్నారు. నిజామాబాద్ డిఎంహెచ్ఓ సుదర్శన్ గారి అవినీతి పైన సమగ్ర విచారణ చేపట్టాలని, డిఎంహెచ్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల అవినీతి పైన విచారణ చేపట్టాలని, గత 4 సంవత్సరాలుగా అక్రమ నియామకాల పైన విచారణ చేపట్టాలని, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో మెడికల్ మాఫియా పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ నిజామాబాద్ సిపిఐఎంఎల్ ప్రజాపంత నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 3-4 సంవత్సరాలుగా డిఎంహెచ్ఓ సుదర్శన్ గారిపైన అనేక అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ ఆరోపణలు తీవ్రతరమైనవి. అన్ని ప్రధాన పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన్ని ఇంకా బాధ్యతల్లో కొనసాగించడం అన్యాయం. వెంటనే ఆయన్ని బాధ్యతల నుంచి తప్పించాలని, ఈ మొత్తం వ్యవహారం పైన డిఎంహెచ్ఓ సుదర్శన్ గారిపైన ఆరోపణలపైన, డిఎంహెచ్ఓ కార్యాలయం పైన వచ్చిన ఆరోపణలపైన నిజామాబాద్ డిఎంహెచ్ఓ సుదర్శన్ గారి అవినీతి పైన సమగ్ర విచారణ చేపట్టాలని